హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. సో, ఈరోజు నేను చేసే రెసిపీ అయితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో చూడండి. నేను చెప్పే ఈ రెసిపీ ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్ రెసిపీ అండి. బేస్ అనమాట. సో, నేను చెప్పేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా వస్తుంది. ఇది మీ పిల్లలకు కూడా పెట్టండి. చాలా టీ టైమ్ కేక్‌లా కూడా చాలా బావుంటుంది. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ అయితే పెట్టుకోండి. మీరు నేనైతే 1 కేజీ పేస్ట్రీ బేస్ రెసిపీ చేస్తున్నానండి. సో, నేను దానికోసం 1 కప్ అనేది మైదా యూజ్ చేశాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా. అందులో చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా బావుంటుందనమాట. సో, డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి జల్లించి పక్కన పెట్టేసుకోండి. సో, మళ్ళీ నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ అనేది మిల్క్ మేడ్ యూజ్ చేయండి. 1/4 కప్ వచ్చి నేనైతే ఆయిల్ అనేది యూజ్ చేశానండి. మీరు ఆ 1/4 కప్ ప్లేస్‌లో ఆయిల్ తీసుకున్నాను కదా నేను. సో, మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బటర్ ఇంకా మిల్క్ మేడ్ టేస్ట్ అయితే దీనికన్నా ఇంకా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర బటర్ అనేది అవైలబుల్‌గా లేక నేను ఆయిల్ అనేది యూజ్ చేశాననమాట. సో, నేను ఇక్కడ అనేది హాఫ్ కప్ వచ్చేసి రూమ్ టెంపరేచర్‌లో ఉన్న డ్రింకింగ్ సోడా అయితే యూజ్ చేశానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదండీ! అలాగనమాట. నేనైతే ఈ కేకు వెనిలా స్పాంజ్ కేక్ అనుకోని వెనిలా స్పాంజ్ కేక్‌కి నేను డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేవి జల్లించుకున్నాననమాట. తర్వాత నాకు గుర్తొచ్చి మళ్ళీ కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. 1 కేజీ పేస్ట్రీ బేస్ రెసిపీకి అయితే 1/4 కప్ వచ్చి కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇదైతే మీరు ఎక్కడా కూడా కోకో పౌడర్ అనేది వేస్తే ఏంటంటే మనకి కేక్ టేస్ట్ అనేది ఇంకా బావుంటుందనమాట. ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఇది టీ టైమ్ కేక్‌లా తినాలి అనుకుంటే మాత్రం నేను మిల్క్ మేడ్ హాఫ్ కప్ వేసాను కదండీ! అందులో ఇంకో 2-3 టేబుల్ స్పూన్ అనేది మీరు షుగర్ పౌడర్ అనేది వేసుకోండి. ఆయిలు ఇంకా మిల్క్ మేడు అది డ్రింకింగ్ సోడా ఈ 3 చెప్పాను కదా! ఈ 3 ఇంగ్రీడియెంట్స్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. 3 మిక్స్ అవ్వాలనమాట. ఆయిల్ పైకి తేలిపోయినా లేదనుకో అందులో మీరు ఒకవేళ షుగర్ వేశారనుకోండి, షుగర్ కూడా సరిగ్గా కరగలేదనుకోండి, మీకేంటంటే కేకు బేక్ అయిన తర్వాత పైన వెట్టగా అనిపిస్తుందనమాట. సో, ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. బాగా మిక్స్ చేయండి. విస్కర్ ఉంటుంది కదా! బెలూన్ విస్క్. ఆ విస్కర్‌తో అయితే బాగా మిక్స్ చేసుకోండి. వస్తుందనమాట. సో, మీరు సోడా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎగ్స్ కేక్ ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా వస్తాయో, ఎగ్లెస్ కేక్స్ కూడా అంతే స్పాంజీగా, అంతే ఫ్లఫీగా వస్తుందనమాట. ఓకేనా? మీరు సోడా వేస్తే ఏంటంటే మీరు బ్యాటర్ అనేది ఎక్కువసేపు అనేది కూడా మీరు మిక్స్ చేసుకోకూడదు. అంటే ఓవర్ మిక్స్ అనేది చేసుకోకూడదనమాట. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేవి 2-3 బ్యాచెస్‌లోని మనం యాడ్ చేసుకోవాలనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఆ విధంగా అనమాట. మీరు కట్టెడ్ ఫోల్డ్ మెథడ్‌లో గానీ, లేదంటే వన్ డైరెక్షన్‌లో గానీ మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం రూమ్ టెంపరేచర్‌లో ఉన్న సోడాని యూజ్ చేసుకోవాలనమాట. నేను వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే వీడియోలో చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటాననమాట. సో, వీడియోని ఎవరైనా స్కిప్ చేస్తే ఆ టిప్స్ అనేవి మిస్ అయిపోతారు. సో, ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీకు కేక్స్ మీద ఏ డౌట్స్ ఉన్నా ఏమైనా కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, బ్యాటర్‌ని 3 టైమ్స్ కూడా నేను వేసేసుకొని కట్టెడ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకున్నాను. చూసారా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉన్నదనేది. సో, లాస్ట్‌లో ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉంది. సో, 1 టీ స్పూన్ అనేది చాక్లెట్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేదు అనుకుంటే మాత్రం వెనిలా ఎసెన్స్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ ఎసెన్స్ ఎంతైతే వేస్తున్నానో 1 టీ స్పూన్ వేసాననమాట. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా 1 టీ స్పూన్ అనేది యాడ్ చేయండి. నేను ఒకటి చెప్పానండి మీరు ఎక్కువగా ఓవర్ మిక్స్ అనేది చెయ్యొద్దు అని. సో,
బటర్ వే సారీ డ్రింకింగ్ సోడా వేసిన తర్వాత మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఓవర్ మిక్స్ చేయకండి. ఓవర్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది లోపలికెళ్ళిపోతుందనమాట. లోపలికెళ్ళిపోవడం, బేక్ అవ్వకపోవడం అలా ఉంటుంది. ఇదే కేక్ కాదండి, ఎగ్ కేక్ అయినా, ఇంకా కర్డ్‌తో చేసిన కేక్ అయినా, ఏ కేక్ అయినా సరే మీకు ఓవర్ మిక్స్ అనేది అంటే 3 వెట్ ఇంగ్రీడియెంట్స్ మిక్స్ అయిన తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసిన తర్వాత మీరు మాత్రం ఓవర్ మిక్స్ చేస్తే మాత్రం కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వకపోవడం, లేదంటే లోపలికెళ్ళిపోవడం అలా అవుతుందనమాట. బ్రేక్ అయిపోవడం అలాగా. సో, ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. నా వీడియోస్ అనేవి చూస్తే ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటానండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. మీకు ఇంకేమేమి వీడియోస్ కావాలి అని అయితే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేను ఆ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. సో, మైదాతో డస్ట్ చేశాను కదండీ! ఆయిల్ గ్రీస్ చేసి మైదాతో డస్ట్ చేశాను. ఎక్సెస్ ఉన్న మైదా అనేది నేను రిమూవ్ చేసేసాననమాట. ఇలా మైదాతో డస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే టిన్‌కి మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నదనుకోండి, బటర్ పేపర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, నేనైతే బటర్ పేపర్ నా దగ్గర అవైలబుల్‌గా లేదని చెప్పి నేను ఇలా మైదాతో డస్ట్ చేసుకున్నాను. అందరి దగ్గర అవైలబుల్‌గా ఉండదు కదండీ! సో, అందుకే నేను ఇలా డస్ట్ చేసుకొని చూపించాననమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో నేను బటర్ పేపర్‌తో చేసుకుంటే ఎలా డిమోల్డ్ అవుతుంది, ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాననమాట. సో, బ్యాటర్ అనేది ఇలా టిన్‌లో వేసేసుకొని 2-3 టైమ్స్ అనేది ట్యాప్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడు కూడా బ్యాటర్ వేసిన తర్వాత ఎందుకంటే లోపల మనం విస్కర్‌తో గట్టా మిక్స్ చేసాం కదా! చిన్న చిన్న ఎయిర్ అనేది ఫార్మ్ అయిపోతుందనమాట. సో, మనం 2-3 టైమ్స్ ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎయిర్ అనేది బయటకు వస్తుందనమాట. సో, కేక్ అనేది బాగా బేక్ అవుతుందనమాట. సో, ఎప్పుడూ కూడా అలా చేసుకోండి. నేను ఇలాగా నాదైతే రైస్ కుక్కర్‌లో నేను ప్రీహీట్ చేసుకున్నానండి. సో, స్టాండ్ అనేది లోపల పెట్టాను చూడండి. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని అలా చూపిస్తున్నాననమాట. వాటర్‌తో స్ప్రింకిల్ చేయండి. కొంచెం వాటర్ అనేది తీసుకొని స్ప్రింకిల్ చేస్తే వాటర్ అనేది సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే మనకి కేక్ ప్రీహీట్ అనేది కరెక్ట్‌గా అయ్యిందని అర్థం అనమాట. సో, కేక్ అనేది మనం ప్లేస్ చేసింది అది పెట్టేసి 35-40 మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలండి. చూడండి నేను డీమోల్డ్ అయితే చేసి చూపిస్తున్నాను కేక్ అనేది. ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా వచ్చింది అనేది మీరే చూడండి. ఎగ్ కేక్ ఎలా వస్తుందో ఎగ్‌లెస్ కేక్ కూడా అలానే వస్తుంది. నేను అది లేయర్స్‌లా కట్ చేసి కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను పేస్ట్రీ బేస్ రెసిపీ చేశాను కాబట్టి మనం లేయర్స్‌లా కట్ చేసుకోవాలి కాబట్టి లేయర్స్ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి దగ్గర నుండి. ఎవరికైనా కేక్స్ మీద డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను అడగండి. నేనైతే కామెంట్ సెక్షన్‌లో అయితే రిప్లై ఇస్తాను. చూడండి ఎంత ఈజీగా కూడా డీమోల్డ్ అయిందో. కేక్ అనేది కిందన మాడకుండా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూడండి నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఎంత ఈజీగా, ఎంత స్పాంజీగా రెడీ అయిందో. మనం అలా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్‌కి కేక్ అనేది వచ్చేసిందంటే మనకు కరెక్ట్‌గా బేక్ అయినట్టు స్పాంజీగా వచ్చినట్టు అనమాట. సో, లేయర్స్ అనేవి కూడా నేను కట్ చేస్తున్నానండి. చిన్న చిన్న మార్కింగ్ ఇచ్చుకొని కేక్ కటింగ్ నైఫ్‌తో మార్కింగ్ అనేది ఇచ్చుకొని ఒకేసారి లేయర్ అనేది కట్ చేసుకుంటాననమాట. నా వీడియోస్ అనేవి మీకు ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్నిసార్లు చెప్పానని ఎవరు కూడా ఇదవ్వకండి, డిసప్పాయింట్ అవ్వకండి. సో, చూసారా లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత స్పాంజీగా వచ్చాయిందో. నేను చెప్పే ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అయితే మీరు తీసుకుంటే మాత్రం కేక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. నేను ఈ ఇంగ్రీడియెంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలని కూడా నా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. చూసారా ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.